దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం గుడుక దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 2వ అధ్యాయము 3 నుంచి జాగ్రత్తగా చదువుతుండగా అందరు కూడా శ్రద్ధగా ఆ మాటను వినుట కొరకు సిద్ధపడదాం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవునిని గూర్చిన జ్ఞానము నీకు లభించును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియచేయుచున్నానమ్మా. జాగ్రత్తగా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని శ్రద్ధగా వినటానికి సిద్ధపడదాం. ఇక్కడ సొలొమోను రాస్తున్నటువంటి యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సొలొమోను గారికి జ్ఞానమును వివేకమును అనుగ్రహించాడని బైబిల్ గ్రంథములు మనము జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను శ్రద్ధగా వినుచున్నప్పుడు ఆలోచిద్దాం. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని ఎడలా. ఇక్కడ దేవుడు ఒక విషయమును సొలొమోను గారి ద్వారా మనందరికీ తెలియపరచాలని నిర్ణయించుకొని ఉన్నాడు. ఏ సందర్భము ఎందుకు రాయబడిందో, ఏది ఎందుకు మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటిది ఏంటంటే, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అన్నాడు. తర్వాత ఏముంది? దేవునిని గూర్చిన జ్ఞానము నీకు లభించును. అంటే సమాజంలో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదమ్మా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు తెలియదు భయభక్తులు కలిగి ఉండటం? చదవండి ఆ మాట ఒకసారి, మరలా మీరు చదవండి. జాగ్రత్తగా చదువుతూ ధ్యానిద్దాం. ఎందుకంటే ఆ మాట ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది మనందరికీ కూడా. ఆ మాటని మనం ఈ దినమంతా ధ్యానించేది. జాగ్రత్తగా చూడండి. అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. ఎప్పుడు గ్రహిస్తావు? ఎప్పుడు గ్రహిస్తావు? ఈరోజు బాగానండి. ఈ రోజులలో దేవుడంటే అందరికీ భక్తి ఉన్నది. భక్తి వేరు, భయం వేరు. చాలాసార్లు చెప్తాను మీకు.
భక్తి ఉన్నది, రెండోది భయము కూడా ఉన్నట్టుగా ఉన్నది. అసలు ఇక్కడ విషయం ఏమిటంటే మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడు కావాలి కాబట్టి మనుషులు అట్టడ పోయేస్తున్నారు అంతే. నిజముగా దేవుని నమ్మిన వాళ్ళు కరువైపోయారు. నిజముగా నమ్మటం అంటే తెలుసాక, అంటే అబద్ధంగా కూడా నమ్ముతారంటే చెప్పలేముగా. నిజం ఉందంటే అబద్ధము ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఇస్కరియోతు యూద దేవుని మీద విశ్వాసం ఉంచాడు. సౌలు అంటే పౌలు కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. వీళ్ళిద్దరిలో ఎవరి విశ్వాసం నిజమైనది? మరి ఇస్కరియోతు యూదాది. ఎందుకని? తను విడిచిపెట్టిండనే కారణాలు ఉంటాయి. ఏది కూడా కారణం లేకుండా ఏది మనం చేయకూడదు. కారణాలు ఉంటాయి, బాగా ఆలోచించండి. ఇక్కడ మనం చదివినది మీ మైండ్లో ఉంచుకున్నాం, దయచేసి ఏమనుకోవద్దు. ఈరోజు మనం చదివిన వాక్య భాగం ఉందా అక్క? చదివినది మీకు అర్థమైందమ్మా? చదివినది నేను ఏది చదివించాను అది చెప్పాలి. మీరు 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 మొత్తం చేయొద్దు. అంటే వీళ్ళు మొర పెట్టటం లేదు. పాపం అందరికి దగ్గులే వచ్చింది. మీ అందరికి మించి నాకుంది దగ్గు. నేను ఒక్క దగ్గు కూడా తగ్గట్లా. మీరు వరకనే దగ్గుతున్నారు. ఎందుకు దగ్గుతున్నారు నాకు అర్థం కాదు. వస్తుంది కాబట్టి దగ్గుతుండ్రా? ఆపుకోలేక దగ్గుతున్నారు. అమ్మే ఓకే, బాగానండి. తెలివికై ఏం చేయాలంట? మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే అడగడమా? అడగడమేనమ్మా? అడగడమేనా మొరపెట్టడం అంటే? అన్నా, అడగటమేనా మొరపెట్టడం అంటే? మొరపెట్టడం వేరు, అడగటం వేరు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు హింసిస్తున్నప్పుడు వాళ్ళు పెట్టింది మొర. ఒక త్రాగుబోతు భర్త తన భార్యని చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఎవరో ఒకరిని బ్రతిమిలాడుకుంటున్నప్పుడు పెట్టేది మొర. మామూలు భర్తను పోయి నాకు చీర దేశం అనేది అడగటం. రెండింటికి ఎంత తేడా ఉంది తెలుసా? మొరకు అడగటానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల యొక్క చెరలో ఉన్నప్పుడు ఐగుప్తులు వాళ్ళ చేత ఏం చేపిస్తున్నారంట? ఎట్టి చాకిరి చేపిస్తున్నప్పుడు ఈ చాకిరిలో నుంచి మేము బయటికి రావాలని దేవుడికి ఏం చేశారంట? మొరపెట్టారు. అందుకేమన్నాడు? మోసే, ఇశ్రాయేలీయులైన నా ప్రజల మొర నేను విని వచ్చి తిని అన్నాడు. మొరపెట్టారు. దేనికై మొరపెట్టాలి? దేనికై మొరపెట్టాలి? బైబిల్లో చదివింది మీరు ఈరోజు చదివింది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా తీసుకొస్తే ఎట్లుంటుంది అక్క? పెద్దవాళ్ళు అన్నట్టుగా బాగానే, పెద్దవాళ్ళు అన్నట్టుగా కాపు మందు కొట్టాల్సిన చోట పోయి కాపు మందు కొట్టాల్సిన తర్వాత పురుగు మందు కొడితే ఎట్లుంటది? కాపు మందు కొట్టేటప్పుడు కాపు మందు కొట్టాలి. ఇంకా మీకు అర్థం కొట్టడానికి చెప్తాను. బొబ్బ వస్తుంది అంటారు కదా, పొగాకు కదా, మిరప కూడా వస్తుందా బొబ్బక్క? నాకైతే తెలియదు. మిరపకు రాదు కదా. బొబ్బ మంది తీసుకెళ్ళి మిరప కొడితే ఎట్లుంటది అంటే ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా యేసు దేవుని నమ్మిన వాళ్ళు ఏది అడగాలో వాళ్ళకి ఇంకా తెలియాల. మనం అడుగుతున్నాం కానీ ఏది అడగాలో తెలియాల. అందుకని ఇక్కడ ఏమన్నాడు? తెలివికై మొరపెట్టు అన్నాడు. దేనికి మొరపెట్టాలంట? తెలివికి. తెలివికై మొరపెట్టుము. మీ తర్వాత ఏముంది? వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదకినట్లు దానిని వెదకాలి. దేన్ని? తెలివినా, వివేచన, లేకపోతే వెండినా, బంగారం? దేన్ని వెదకాలి ఇక్కడ అర్థం కాల మనకు. ఏమన్నాడు? మనము మొరపెట్టాలి. మొర దేనికి మొరపెట్టాలంటే, ప్రభువా నాకు తెలివి దయచేయి అని మొరపెట్టాలి. కానీ మొరపెట్టాం. ప్రార్థన మనం చెయ్యం అసలు.
తెలివి దయచేయమని ఎప్పుడు ప్రార్థన చేయం. చేస్తారమ్మా? ఎప్పుడైనా మీరు తెలివి కావాలని ప్రార్థన చేశామా? చేసి ఉంటాం. ప్రార్థన చేయటం వేరు, మొర పెట్టటం వేరు. మొర ఎట్లుంటది నాకు చెప్పా కదా. ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను. ఒక మనిషి తాను కావాలనుకున్నది సాధించేదాకా ఏం చేస్తాడంట? విడిచిపెట్టక మాటి మాటికి అడుగుతూనే ఉంటాడు కదా. ఎలాగా మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు ఇద్దరు స్నేహితులు ఉన్నారు కదా. ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు ఒక స్నేహితుని దగ్గరికి ఒక స్నేహితుని దగ్గరికి అర్ధరాత్రి 12 గంటలప్పుడు వేరొక స్నేహితుడు వచ్చి, అయ్యా నా ఇంటికి ఈ సమయంలో బంధువులు వచ్చారు, నా దగ్గర తినటానికి రొట్టెలు లేవు, నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టుము అన్నాడు. ఇప్పుడు ఇంటి లోపల ఎలాంటి చలి, బయట చలి, నిండా తలుపులు వేసుకున్నాడు, కిటికీలు వేసుకున్నాడు, లోపల నిండా దుప్పటి కప్పుకొని పిల్లలను పక్కన పడుకోబెట్టుకొని నిద్రపోతున్నాడు. ఆ తలుపు శబ్దం ఈయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నా దగ్గర అయితే రొట్టెలు ఉన్నవి, కానీ ఇప్పుడు నేను లేచి ఇవ్వలేను. ఎట్టుందమ్మా? బాగుందా? రొట్టెలు లేవంటే బాగుండు. ఇప్పుడు నేను లేచి ఇవ్వలేను. ఎందుకు? చిన్నపిల్లలు పడుకొని నిద్రపోతున్నారు. రెండోది చలిగా ఉంది. ఇక్కడ నేను లేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు, లేచి ఇవ్వలేను అన్నాడు. ఇప్పుడు ఈయనకేం కనపడింది? బయట ఉన్నవాడికి ఏం అర్థమైంది? రొట్టెలు ఉన్నాయి కాబట్టి ఇసుకెత్తే ఎత్తాడు. అదే లేవు అనుకో ఇయ్యడు. ఇంకా లేవులే బతిమలాడినా వేస్ట్ అనుకుంటాడు. ఇప్పుడు ఏంది? రొట్టెలేంది? ఉన్నాయి, ఎట్టయినా ఇసుకెత్తా వాడు ఇసుక్కొని లేసెత్తాడు. వీడు గోళ భరించడానికి ఇత్తే పోదు కదా అంటారు. అంతేనా? ఇప్పుడు ఆ బయట ఉన్నోడు ఏం చేస్తున్నాడు తెలుసా? అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు, గోజాడుతున్నాడు. ఎలా గోజాడుతున్నాడంటే మాటి మాటికి వీడు దుప్పటి కప్పుకున్నా కూడా నిద్ర రావడం. వాడు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏమనిపించింది తెలుసా? ఒక్క సెకండ్ లేచి రొట్టెలు ఇచ్చేస్తే ఈడు గోళ పోద్ది, ఈడు గోళ ఇంతటితో పోద్ది అని లేచి ఇచ్చాడు. ఆ రొట్టెలు తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే మనము కూడా మరపెట్టడం అంటే ఏం తెలుసా? తెలివి ఇచ్చేంత వరకు అడగాలి. తెలివి దేనికమ్మా? బ్రతకటానిక? తెలివి దేనికని రాయబడింది అక్కడ? చదవండి, అక్కడ ఏమి రాయబడింది? చదవండి. చదవండి, తప్పేముందమ్మా. మీకు అర్థమైంది చదవండి. ఇప్పుడు అర్థం కాకుండా మీరు పొద్దుగూకులున్నా నేను గంటన్నరతో చెప్పిన ఉపయోగం లేదుగా. మీకు అర్థమైంది చదవండి. తెలివి దేనికి? దేనికంటమ్మా? నీకు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే నీకు తెలివి ఉండాలి. ఈరోజు తెలివి లేని ప్రతి ఒక్కడు కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మా ప్రవర్తిస్తున్నారు. కనీసం ఎలా కూర్చోవాలో తెలియదా? కనీసం ఎలా మాట్లాడాలో తెలియదా? కనీసం ఎలా ప్రవర్తించాలో తెలియదా? అంటే నీకేమి లేదు. వీళ్ళకి తెలివి లేదు కాబట్టి దేవుడి సన్నిధో తెలియదు, సినిమా హాలో తెలియదు. దేవుడి సన్నిధిలో కూర్చున్నట్టే సినిమా హాల్లో కూర్చున్నట్టే దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నారు వచ్చి. అందుకేమన్నాడు ప్రసంగి గ్రంథంలో? మీ అందరికీ తెలుసు కదా. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఇక్కడ ఏమి రాయబడిందంటే మీకు అందరికి అర్థం కావటానికి, మనందరం ఏమడుగుతున్నామంటే డబ్బులు కావాలని అడుగుతాము, బంగారం కావాలని అడుగుతాము, రోగాలు పోవాలని అడుగుతాము, ఆశీర్వాదాలు కావాలని అడుగుతాము,
మన జీవితాల్లో ఫలాలు కావాలని అడుగుతాము. మన జీవితాల్లో పంటలు పండాలని, పశువులు ఫలించాలని, మన కుటుంబాలు మారాలని అడుగుతాం కానీ నాకు తెలివి దయచేయమని అడుగుతామా? మీరు అన్నారు అడిగినామని. ఎప్పుడు అడుగుంటారు? అంత ముఖ్యం కాదు కదా ఇది. ముఖ్యమేనమ్మా? నిజంగా చెప్పండి, ముఖ్యమేనా? ఇక్కడ ఏం రాయబడింది చూడండి. వెండిని వెదకినట్లు దాన్ని ఎదికిని ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిని ఎడల. ఎన్నిని ఎక్కడ ఎతుకుతావు? ఎన్నిని ఎక్కడ ఎతుకుతావమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎండిని ఎక్కడ ఎతుకుతారు? ఎండిని ఎక్కడ ఎతుకుతారు తెలుసా? ఎండిని భూమిని తవ్వితే ఎక్కడో ఒక చోట ఎండి వస్తుంది కాబట్టి ఎంతో మైనింగ్ చేసి ఎండిని బయటికి తీస్తారు. అనంతపురం జిల్లాలో రామగిరి కొండలను ఉన్నాయి. ఆ రామగిరి కొండలలో తవ్వితే ఆ కొండల లోపల నుంచి ఏమొచ్చిందంట? బంగారం. అర్థమైందా? ఎదుగుతున్నారు. ఇప్పుడు మన ప్రయాస కూడా అదే కదా. లోపల ఎక్కడో జలాలు ఉన్నాయని లోపలికి వెళ్ళి జలాలను బయటికి తీసుకొని వచ్చి పంటలు పండించి డబ్బులు కావాలని వెతుకుతున్నారుగా. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా కంటికి నిద్ర ఉండటం లేదు, శరీరానికి తీరకొనటం లేదు. ఎంత చేసినా ఉదయకాలం వెళ్ళి చెయ్యాలన్న తపనే. దేనికోసం చెప్పండి? బ్రతుకు తెరువు కోసమని అసలు చెప్పొద్దు అక్క. బ్రతకడం కోసం చాలా రకాలు ఉన్నాయి. అంటే తప్పుడు చేయమని నేను చెప్పట్లా. బతకాలంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నా కదా, నీకు 3 పూట్ల తినడానికి అన్నం ఉంటే బతికేస్తావు. బతకటం కోసం చెప్పేది కరెక్ట్ కాదు అసలు. దేనికోసం అంటే మీకు కూడా డౌట్ వస్తుంది, అసలు నేను ఎందుకు చేస్తున్నాను అని కూడా డౌట్ వస్తుంది కదా. పొట్ట కోసం అనే మాట ఇందాక నుంచి చెప్పేది అదే. నీకు ఎన్ని బతుకులు తింటావు అమ్మా? ఎన్ని బతుకులు తింటావు? ఒక 15 కేజీలు తింటావు రోజుకి? ఒక 20 కేజీలు తింటావు అక్క రోజుకి? కేజీ కూడా తినలేమా? మరి ఎందుకని ఇంత ప్రయాస? దేనికని? ఏం తల్లి? ఘనత కోసం ఇదంతా. డబ్బులు వచ్చాయి, బంగారం వచ్చింది, ఆస్తులు వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది, సంపద వచ్చింది, నేను ఒక దిక్కుకు పోతే నన్ను చూసి గొప్పవాడు అనాలని ఘనత కోసమే వెతుకుతున్నాము కానీ దేనికోసము కాదు. మీరు తిండి కోసం అని చెబితే అది అంతా ఒట్టి మాటలే. తిండి కోసం అంటే నువ్వు ఒక పూట కూలికి పోతే 500 వస్తాయి, 500తో నువ్వు ఒక్కదాన్ని తినేయచ్చు. ఇప్పుడు మనకేమవుతుంది మళ్ళీ అంటే, నేను ఒక్కడనే తినేది ఎలాగా? పిల్లలు లేరా, భార్య లేదా, భర్త లేడా, ఇది లేదా, నేను ఒంటరి వాడిని అంటే నీ జీవితంలో అన్నీ కావాలనుకున్నావు, అన్నీ కావాలనుకొని అసలు దాన్ని వదిలేసావు. అర్థమైందా? అన్ని కావాలనుకున్నావు, అసలు దాన్ని వదిలేసావు. అందుకని చూడమని, దాచబడిన ధనము. ఏ ధనమంట? ఎవరు దాచారు? దాచారమ్మా? దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు? భూమి లోపల దాచిపెట్టరు. అది నీకుందో లేదో తెలియదు. ఇప్పుడు పోయి కొండలు తవ్వుతారు మీరు. పరలోక ధనాన్ని మనం రెండోసారి ఆలోచిస్తుంది. పరలోక ధనం గురించి ప్రయాసపడతారా? ఇప్పుడు అందరూ క్రైస్తవులు పరలోక ధనం గురించి అన్నమ్మా. పరలోక ధనం గురించి ప్రయాసపడితే రాత్రనక పగులనక ఎండనక వాననక పౌలు వలె దేవుని కొరకు ప్రాణాలు అర్పించదాకా వెళ్ళిపోతారు. దానికోసం ప్రయాస కాదు, మళ్ళా వేస్ట్ అయిపోతుంది అది. అంతే కదా? పరలోకం కోసం ప్రయాస. పరలోక ధనం కోసం ప్రయాస పడుతుంటే ఏందమ్మా దేవుడి గురించి ప్రార్థన చేద్దాం చర్చిలోకి రమ్మంటే ఈ రోజు నాకు పని ఉందని నువ్వు చెప్పావు, ఈ రోజు నాకు కళ్ళు తిరుగుతున్నాయి నువ్వు చెప్పావు, ఈ రోజు నాకు నా కడుపులో నొప్పి ఉందని నువ్వు చెప్పావు, ఈ రోజు నాకు తీరక లేదని నువ్వు చెప్పావు, ఈ రోజు నాకు ఇంట్లో పని కాలేదని నువ్వు చెప్పావు. అది కరెక్ట్ కాదు. పరలోక ధనము కోసం కాదు నువ్వు పాకులాడేది, ఈ లోక ధనము కొరకు. అది దాచబడిందంట. ఎక్కడ దాచబడింది? ఎవరు దాచారు? అప్పుడప్పుడు చెప్తుంటారు కదమ్మా, ఈ కొండలోనంట లంక మీదలు ఉన్నాయంట, ఆ కొండలోనంట కాడెద్దులు అరకుందంట. అంటే బంగారపుది అది. మళ్ళా మీరు ఉంటుంది అనుకుంటున్నారా? ఉన్నాయంట. అవి దాచిపెట్టారు కాబట్టి వీళ్ళు కొన్నయన్నీ తెగనమ్మి పొయ్యి వాటం తవ్వుతున్నారు పట్టుకొని. లక్షలు అప్పులు చేస్తున్నారు, కోట్లు అప్పులు చేస్తున్నారు, తెగనమ్మేస్తారు. ఏందిరా 1,00,000 రూపాయలు దేనికి చేసామంటే అక్కడ ధనం ఉందంట. ఊరు దాచిపెట్టారు.
ఎవరు దాచిపెట్టారు? మా తాత ముత్తాత ముత్తాతలు దాచిపెట్టారంట. మీ తాత ముత్తాత ముత్తాతలు దాచిపెడితే ఇప్పుడు నువ్వు దోవాలా? అంతే కదా! దీనికోసం ఏమి వదిలిపెడతావు? భార్య గుర్తుండదా? భర్త గుర్తుంటాడా? పిల్లలు గుర్తుంటారా? ఇదేది గుర్తుండదు. అది తీసుకోవాలి. అది తీసుకోవటం కోసము ఉన్నదంతా ఏం చేస్తామంట? ఉన్నదంతా హెచ్చించి అని రాయబడిందమ్మా బైబిల్. ఒకడు ఒక పొలములో ధనము ఉన్నదని తెలిసిన ఎడల తనకున్నదంతా అమ్మి ఆ పొలము కొనును గదా అని రాయబడింది బైబిల్. ఉన్నదంతా అమ్మేసి ఈ పొలాన్ని కంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇది మొత్తం అమ్ముకున్నావు, ఈ కొద్ది కొనుక్కున్నావు దేనికి? ఎలాగ తెలియదు ఎందుకు? వాడికి తెలుసు. అంటే వాడికి దాంట్లో బంగారం ఉందని తెలుసు కాబట్టి ఉన్నదంతా అమ్మి దాన్ని కొన్నాడు. అందుకని ఇక్కడ రాయబడింది దాచబడిన ధనము. ఏ ధనం అంట? దాచబడిన ధనము. అందుకని మీకు అర్థం కావటానికి చాలా జాగ్రత్తగా చెప్తా చూడండి. యోబు గ్రంథంలోనికి ఒకసారి వద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం. 28వ అధ్యాయం. చేశారమ్మా? 28వ అధ్యాయము చేసిన తర్వాత 13 నుంచి ఒకసారి చూడండి. 8 నుంచి చదవండి, లేకపోతే 12 నుంచి చదవండి అమ్మా. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. ఏంటంటమ్మా? నరులు దేని విలువ ఎరుగరు అంటమ్మా? జ్ఞానము విలువ నరులకు తెలియదు, అంతే. బంగారం విలువ తెలియదమ్మా. ఇప్పుడు ఎంత గ్రాము ఎంతమ్మా తెలుసా? మనకేం తెలిసిపోయేది కదా, 13,000 14,000 ఉందా? 10 గ్రాములు వచ్చేలోపు ఎంత? 1,30,000కి వచ్చింది. 1,25,000 నుంచి 1,30,000 మధ్యలో అటు ఇటు తిరుగుతూనే ఉంది. మనమేమనుకుంటున్నామంటే వాడు 500 100 రూపాయలు తగ్గిందంటే తగ్గిందంటాం. ఆడ తగ్గలా. ఆడికి పోయి చూస్తే ఏమంటాడు? 1,28,000 తగ్గలా, 50 రూపాయలే తగ్గిందంటాడు. దాని విలువ అట్నే అటు ఇటు తిరుగుతుంది. దాని విలువ నీకు తెలుసు. వెండి విలువ తులం వచ్చేలోపు 2,000 అంటున్నావు. దాని విలువ నీకు తెలుసు. వజ్రం విలువ ఎంతని దానికి వాల్యూ ఉంది తెలుసు. కానీ జ్ఞానము విలువ మనుషులకు తెలియదు. ఏం తెలియదంట? జ్ఞానము విలువ మనుషులకు తెలియదు. తెలియదు కనుక దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు. అంతే కదా? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు అనుకోండి, చాలా మంది ప్రపంచంలో లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, పొద్దున 6 గంటలకు లేస్తారు, లేదా 5 గంటలకు లేస్తారు. లేచి ఎంతో ప్రయాసపడుతుంటారు. వాళ్ళ చలని లేదు, ఈ ఎండని లేదు, కష్టపడుతున్నారు, చెమటోరుస్తున్నారు, ఎంతెంతో చేస్తున్నారు. ఇదంతా చేసినప్పుడు మనమే చూసి ఏమంటామంటే, ఇంతలా చలికి ఎందుకు అంత కష్టమని మనం అన్నమనుకో ఏమంటారు చెప్పండి? ఏమంటారమ్మా? పొద్దున్న 5 గంటలకు లేచిపోతుంటారు కదా, చూస్తుంటారు కదా, ఇంతలా చలికి ఎందుకు నీ కష్టం అంటే ఏమంటారు చెప్పండి మీరు? అంతే అంటవా? వీళ్ళకు ఏమి తెలుసు డబ్బు విలువ? వీడికి విలువ తెలిస్తే కదా 2 రోజులు కూడి లేకపోతే అప్పుడు ఏమవుతుంది? బుద్ధి వస్తుంది. 2 రోజులు తినడానికి లేకపోతే ఇంట్లో బియ్యం అడిగిపోతే అప్పుడు అర్థం అవుద్ది. ఇంతలా చలికి కూడా మేము తెలియకపోతాం 4 రూపాయలు సంపాదించుకోవటానికి. అంతే కదా అక్క? ఇప్పుడు మీరు పాపము ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు అనారోగ్యాలు ఉన్నాయి అందరికి. షుగర్ ఉంది, బీపీలు ఉన్నాయి, కడుపుల నొప్పులు ఉన్నాయి, తలకాయ నొప్పులు ఉన్నాయి, నడుముల నొప్పులు ఉన్నాయి, కాళ్ళు లొంగవు, నడుము లొంగవు. అందరికీ ఏదో ఒకటి ఉన్నది. లేనోళ్ళు ఊరు లేరాడ ఉన్నారు ఎవరన్నా? ఇది లేక ఏమి లేదన్నట్టే వాళ్ళు కోట్లు విలువ సంపాదించిన దానికంటే ఎక్కువైన వాళ్ళు ఆడ. ఏమి లేని వాళ్ళు ఉన్నామా? ఇన్ని ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇది ఉన్నదని ఆగలా. నువ్వు ఆగావా? ఇది ఉన్నదని ఎక్కడన్నా ఆగావా? నాకు కళ్ళు తిరుగుతాయి ఎండకపోతే నేను పనికి పోను ఎప్పుడన్నా ఆగావా? ఏందంటమ్మా?
బెదిరితే బెదరండి. ఆ సెల్ లాక్ చెప్పి తీసుకుపోతారు బయటికి, లేకపోతే ఇంక అదే కదా కావాల్సింది. అంతే కదా! అదిగో. అదే నాకు తెలుసు కదా ఇంక. అక్కడే పోతాను. ఎందుకు తెలుసు ఇప్పుడు? మనందరికి ఇబ్బందయింది. కానీ అబ్బాయికి కావాల్సింది అది సాధిస్తున్నది. మేము కూడా పోతుంటే అదే కదా సాధించుండు. ఆ సెల్లు లేకుండా ఉందనుకో అసలు అడుగుతున్నా? ఉన్నది కాబట్టి. అదేదైనా కాబట్టి ఉంది. దేవుడి దగ్గర జ్ఞానం ఉన్నది. మనం అడగట్లే. మనకెందుకంటే దాని విలువ తెలియదు. ఉదయం పోయి బాగా పనికి పోదామని అంటారు. ఎందుకు ఈ చలికి మీకు ఈ కష్టం, బాధలని ఎప్పుడన్నా మీరు అనండి. అనండి ఒకసారి మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు పని చేస్తుంటారు కదా! ఎందుకు ఈ చలికి ఈ బాధలు మీకు అనండి. ఆ! ఎప్పుడైనా అనండి చూద్దాం. మీరు అనేదాకా కాదు, ముందు మీరుంటరా? అనలేం. ఎందుకు అనలేం? అయన్నీ కాదమ్మా, అందరూ చేసుకుంటారు. ఇప్పుడు చేయనోళ్ళు కూడా బతుకుతారు తెలుసా? 100 మంది చేస్తున్నారు. 15 మంది ఊరక తిని బతికే వాళ్ళున్నారనుకుంటున్నారు. 15 మంది చేస్తుంటే 100 మంది ఊరక తిని బతికే వాళ్ళున్నారు. మీకు తెలుసో తెలియదో? ప్రతి ఇంట్లో చేసేది, గట్టిగా చేసేది ఇద్దరు ముగ్గురే. ఊరక తినేది ఐదుగురు, ఆరుగురు. మీరందరూ అనుకుంటారు, అందరూ ఈడనుంచి ఉరికి ఆడికి ఏది పొలం కాడికి పోయినంత మాత్రం అందరూ పని చేస్తారు అనుకోకూడదు. ఆడ పోయి గుట్టపరుచుకొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఆ ఎండకు తిరిగే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే. అంతే కదమ్మా! నాకు ఊరో ఫోన్ వచ్చింది, నేను మళ్ళీ వస్తానని చెప్పి ఇంటికొచ్చి ఆడాడ తిరుగుతుంటారు. ఆడ పోయి నువ్వు చాకిరీ చేయాల్సిందే. మనం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ పోయి చేస్తారంటారు. అంత లేదు, చేసేవాళ్ళు కొందరే. ఆ చేసిన దాన్ని బట్టి మేము చేసామని గా చెప్పుకునే వాళ్ళు అందరం. చెప్పి చేసేవాడు ఎప్పుడు చెప్పుకోడు తెలుసా? కాబట్టి ఇక్కడ అదే చెప్తాను చూడండి. ఎందుకంటే డబ్బు విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి కష్టపడుతున్నారు. డబ్బు విలువ తెలుసు కాబట్టి ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. ఇక్కడ మనుషులకు దేవుడు చెప్తుంది ఏంటంటే, మనిషికి జ్ఞానము విలువ తెలియదు. నీళ్ళు తాగమ్మా. తాగి లేకపోతే బయట కూర్చుపోయి. మనిషికి ఏం తెలియదంట? జ్ఞానము విలువ తెలియదు. అందుకే 3 గంటలకు లేసి మోకాళ్ళు ఏమంటే సలేని కూర్చుంటున్నాం. అవునా? చలిని దుప్పటి కప్పుకుంటాం, మళ్ళా రగ్గు కప్పుకుంటాం, మళ్ళా షర్ట్ వేసుకుంటాం, మళ్ళా తలకు 2 టోపీలు పెట్టుకుంటాం. అప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటే ఎంతలా చలిలో అన్ని కప్పుకుంటే నిద్ర రాక ప్రార్థన ఏడ చేస్తావు? ఎంతలా చలిలో అన్ని కప్పుకున్నప్పుడు ప్రార్థన చేస్తావా? అటు ముందుకు పడుకొని నిద్రపోతుంటా. అప్పుడప్పుడు అంటారు, నేను ప్రార్థనలో నిద్రపోయాను. ప్రార్థన చేస్తూ నిద్రపోయేంత ప్రార్థన ఏం చేస్తావు నాకు అర్థం కాలా? మనిషి మాట్లాడుతుంటే నిద్ర వస్తుందమ్మా. నువ్వు దేవుడితో మాట్లాడుతుంటే నిద్ర ఎట్లా వస్తుంది నీకు? కొంతమంది అంటారు, ఒక్కోసారి నేను ప్రార్థనలో పోయి నిద్రపోయేది నాకు కూడా తెలియదు. అంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా, నిద్రపోవటానికి రెడీ అయిపోయావు? బాగా ఆలోచించండి. మనిషికి తెలివి విలువ తెలియదు. అందుకే దానికోసం ఏమి చేయటంలా? మొరపెట్టటంలా. మరి మొరపెడుతున్నామంటే దేనికోసం మొరపెడుతున్నావు? కాళ్ళు నొప్పులని మొరపెడుతున్నావు, కడుపు నొప్పుని మొరపెడుతున్నావు, పంటకు తెగులు వచ్చిందని మొరపెడుతున్నావు, పురుగు పట్టిందని మొరపెడుతున్నావు, పిల్లలు పుట్టలేదని మొరపెడుతున్నావు, పెళ్లిళ్ళు కాలేదని మొరపెడుతున్నావు, ఇంట్లో తెగులు వచ్చిందని మొరపెడుతున్నావు. తెలివి కోసం మొరపెడుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే చూడండి, ఏ ప్రార్థన కాకపోతే మీరు ఏరే ప్రార్థన ఉందేమో నాకు అడగండి కావాలంటే. ఈ ప్రార్థన తప్పితే వేరే ప్రార్థన మా దగ్గర ఉంది అంటే నిజమే మీరు. ఇదే ప్రార్థన. అందుకని సొలొమోను ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, బాగా చూడండి, నరులు దాని విలువను ఎరగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. అబ్బా! ఎక్కడ దొరకదంట? ఎందుకని? ఎందుకు చూడండి, తర్వాత చదవండి. అగాధము అది నాలో లేదు అనును, సముద్రము అది నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు, అది ఒప్పూరు బంగారమునకైనను విలువ గల గోమేదముకైనను నీలమునకైనను కొనబడినది కాదు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు,
ప్రశస్తమైన బంగారు నగలు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. దానితో ఏది సాటి రాదంట. మనకి ఏ ఇలువ తెలుసు కాబట్టి దాని ఇలువ తెలియకుండా పోయింది. అదే దాని ఇలువ తెలిస్తే అర్థమైందా? 500 రూపాయల యొక్క విలువ తెలిస్తే రూపాయిని అసలు తీసుకుంటారా మీరు? తీసుకుంటారమ్మా? మీరు చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు పెద్ద అమ్మలు ఉన్నారు చూడండి, ఇక్కడ వయసు మా అమ్మ ఉంది కదా, ఆమె చిన్నపిల్లప్పుడు పైసా అనా బేడాలు అంటారు. అవి బేడ అనాలు ఇస్తే వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినట్టు లెక్క 10 పైసలు ఇస్తే. ఇప్పుడు మన పిల్లలకు ₹10 ఇవ్వండి, టీ నీళ్ళు కూడా రావని నవ్వుతారు. అంతేనా కాదా? ఎందుకని? వారికి విలువలు తెలుసు, వాటి విలువ తెలుసు. ఈరోజు మీకు చెప్తేది ఏంటంటే, తెలివి విలువ తెలిస్తే బంగారం నీకేమవుద్ది? మట్టితో సమానం. తెలివి విలువ తెలిస్తే వెండి నీకేమవుద్ది? బొగ్గుతో సమానం. తెలివి విలువ తెలిస్తే ఈ లోకంలో ఉన్నదంతా నీకు వేస్టే అనిపిస్తుంది. అందుకని నీ ఉదయం 5 గంటలకు లేచి పనికి ఏదో ఒక పని కోసం చలిలో వణుక్కుంటూ పోయినా ఎందుకు నీకు ఇన్ని కష్టాలంటే, ₹4 అంటే రూపాయి విలువ తెలిసినప్పుడు నువ్వు కష్టపడటానికి రెడీ అయిపోయావు. అర్థమైందా? అదే తెలివి విలువ తెలియదు కనుక నువ్వు కష్టపడటానికి రెడీ కాల. పౌలు గారు ఏమన్నారు? మీ అందరూ తెలుసు కదా, క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటిని అని రాయబడింది. అన్ని వదిలేశాడంట. యేసు ప్రభువును సంపాదించుకోవటం అంటే జ్ఞానమును సంపాదించుకోవటానికి అన్ని నష్టం చేసుకున్నాడంట. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ఇక్కడ తెలివి విలువ నీవు తెలుసుకుంటే, తెలివి కలిగి నువ్వు బ్రతికితే దేవునికి నచ్చినట్టుగా నువ్వు జీవిస్తావు. నీకు ఇలువ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. అందుకే రాయబడింది 28 వచనం చదవండి అక్కడ. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేచననియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు ఏమి కలిగి ఉండాలంట? భయము భక్తి. భయము భక్తి కలిగి ఉండాలంటే నీకేం కావాలి? జ్ఞానము కావాలి. ఇప్పుడు అది లేదుగా. అది లేదు కాబట్టి ఎలా కొంటాం? టీ షాప్ దగ్గర ఎలా కూర్చుంటామో ఇక్కడ కూడా అలాగనే కూర్చుంటున్నాం. అంతే కదా? ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారమ్మా, వాళ్ళు ఎక్కడికన్నా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు లేకపోతే ఎక్కడన్నా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు ఎట్టబడితే అట్ట ప్రవర్తిస్తుంటారు. అప్పుడు మీరు ఏమంటారు వాళ్ళను? ఏందా అమ్మాయి ఓవర్ కట్టిటి తిరుగుతున్నా, అబ్బాయి ఏంది అట్టు ఇటు తిరుగుతున్నాడు అంటే మీరేమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? నిజం చెప్పండి, ఏమంటారు? తెలివి లేదు. ఎందుకు తెలివి లేదన్నారు? ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు కనుక మన మాటలో చెప్పాలంటే తిక్కలోళ్ళు. మన మాటలో చెప్పాలంటే అదే విధముగా దేవుని మందిరంలోనికి వచ్చి ఎలా పడితే అలా ప్రవర్తిస్తారంటే మన మాటలో చెప్పాలంటే దేవుని దృష్టిలో వాళ్ళు తిక్కలోళ్ళు. వదిలేయండి. వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఏమవుతావు? ఏమవుతామా? ఆమేన్. అంతే కదా. తిక్కలోడితో మాట్లాడుతుంటే నువ్వు తిక్కలోడు అయిపోతావు. వాడు నీకెందుకంటే నువ్వు నీకెందుకంటే వాడికి ఏంది అట్లా మాట్లాడుతుంటావు? రే తిక్కలోడితో మాట్లాడుతావు, నువ్వెంత తిక్కలోడివిరా, వాడిని పట్టించుకుంటున్నావు, నువ్వెంత పనికిరానోడి. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను నీ సన్నిధిలో ఎలా ఉండాలో నాకు తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే నేను నీ వాక్యం వినకుండా నా ఇష్టం వచ్చినట్టు నడుచుకునేటట్టుగా నీ సన్నిధిలో ఉన్నాను. తెలుసా? అందుకని చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. వెండికి ఆశ పడక ఏం అంగీకరించాలంట?
ఉపదేశం అంటే వాక్యం, అంతేనమ్మా? అదేనా లేకపోతే ఉపదేశం అంటే ఏమైనా ఉందా? వాక్యమేనా లేకపోతే ఏమైనా ఉందా? వెండికి ఆశపడక, మనం ఏమన్నా పిచ్చోళ్ళమ్మా? వెండికి ఆశపడి దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేస్తామా? నిజంగా అలాగనే ఉన్నామా లేకపోతే ఇంకొక విధంగా ఉన్నామమ్మా? మళ్ళా చదువు ఒకసారి అన్నమాట. వెండిని ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. ఈ రెండు మాటలు అసలు నచ్చుతీ కన్నాడా? ఈ రెండు మాటలు నచ్చుతిమ్మా? చదివిన మాటలు వినపడుతున్నాయా లేదా? ఇప్పుడు ఇక్కడ నిజమైన వాళ్ళు ఉన్నారో లేదో నేను ఇప్పుడు తెలిసేస్తాయి, తేలిపోతుంది. ఎందుకంటే ఒడ్లు తెలుసుగా మీ అందరికి. అవి నానబోసేటప్పుడు గట్టి గింజలు ఏదో తాలు గింజలు ఏదో ఏం చేయాలి, నీళ్ళలో పోతాం. నీళ్ళలో పోతే ఏమవుతుందమ్మా? తాలు పైకి వస్తాయి. ఇంకా మనం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి అంట. అందుకేం చేశారు, బియ్యాన్ని నీళ్ళలో పోయి కానీ ప్లాస్టిక్ అంతా తేలాడుతుంటాయి, ఎంత దూరంలో ఉడకమంటుంటారు. ఇప్పుడు ఏంటంటే వాక్యముతో ఉన్నప్పుడు, వాక్యము నీళ్లతో మనల్ని పోల్చినప్పుడు వాక్యం ఎవరిలో ఉండదో వాళ్ళు తేలాడతారు బయటకి. వాళ్ళ వరకు అంటే వట్టి వరకు పైన లెక్క కోసమే. చూడు, బాబురావు కూడా నిద్రపోతుంది, మామూలు విషయం అబ్బా. అందుకే నేను చెప్పింది, పాపం ఇలాంటి వరకని మనం ఇబ్బంది పెట్టి నిద్రలో పరచడం కంటే వాళ్ళ పనులకు వాళ్ళు వదిలేతే బెటర్ కదా. మామూలు విషయం అనుకున్నారా? మీరు అనుకుంటున్నారు దేవుడి యొక్క జ్ఞానం అంటే ఏందో. మీరు అనుకోవచ్చు, ఏముందయ్యా రాత్రి అంతా ప్రార్థనలు పోయి వచ్చాం, పగులంతా పనికి పోయాం, మీరే వెళ్ళకూడదు. మీరన్నా ఒక గంట రెస్ట్ తీసుకుంటారు కానీ మాకు రెస్టే లేదు. నేనైతే 1వ తారీఖు నుంచి ఇప్పటిదాకా కనీసం పగులు కానీ నైట్ కానీ పూర్తిగా నిద్రపోయిన రోజు లేదు. 10 నిమిషాలు కూడా రెస్ట్ లేదు. మీరు అనుకోవచ్చు నిద్ర రాదంటే వస్తది, కానీ దేవుడు తన పని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఒక గంట నిద్ర అయినా 10 రోజుల నిద్రతో సమానం. ఇక్కడ అదే చెప్తాను, వెండిని ఆశపడకన్నాడు. వెండిని ఆశపడొద్దంటే మీకు ఇక్కడ వెండి అంటే ఎవరికి ఆశ లేదు చెప్పండి? అందరికి ఆశ ఉందా లేదా? అందరికి ఆశ ఉంది కదా, అంతే కదా. ఒకవేళ మీరు లేదన్నా కూడా నేను ఎక్కడ నిరూపిస్తానంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని నిరూపియాలి ఇప్పుడు తప్పదు కదా. మీకు వెండి అంటే ఆశ లేదు, బంగారం అంటే ఆశ లేదు అనుకోండి, మాకు లేదన్నారు అనుకోండి, లేనప్పుడు ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నారు చూడండి, అలాగే మీ పొలంలో పోయి కూర్చొని నిద్రపోతే మీకు అది ఆశ లేనట్టే. ఆ నిద్రపోతారా? పోతారా? మరిచిపోయి పక్కన పిల్లోడు ఉంటారు కదా, మీ పిల్లలు కొద్దోడు కూర్చుంటే ఏందంటవే లై అంటే నీకు పట్టిన పిచ్చి వాడికి కూడా ఎక్కించింది. క్షణం తీరకు కూడా తీరుకోని పాపం. అంటే నీకు ఏం తెలుసు అంటే దాని విలువ తెలుసు, ఇక్కడ దీని విలువ తెలియదు కనుక ప్రశాంతంగా పడుకొని నిద్రపోతారు. విలువ తెలియదు కదా, విలువ తెలిస్తే నీ చేతికి 10 లక్షల రూపాయల 500 రూపాయల నోట్ల కట్టలు తెచ్చి నీ చేతిలో పెట్టి బస్ స్టాండ్ లో కూర్చోబెట్టి నేను వచ్చేదాకా కూర్చోమంటే అది పక్కన పెట్టుకొని నిద్రపోతావా? గట్టిగా పట్టుకొని అవసరమైతే తాడు కట్టుకొని మనకు కట్టుకొని దాన్ని కట్టుకొని కూకుంటాం. పక్కన వాళ్ళు చిటక్కి మన వాళ్ళు లేచి తిరుగుతుంటాం, నిద్రే పోవాలి. ఎందుకంటే టెన్షన్ ఎక్కడ ఉన్నాయో. విలువైన వాక్యము నీ దగ్గరకు వస్తున్నా నువ్వు నిద్రపోతున్నావంటే బైబిల్ గ్రంథం దీన్ని ఏం చెప్పిందంటే నిజమైన ఇస్కరియోతు యోధాలు వీళ్ళే. అబద్ధమైన యోధాలు కాదు, నిజమైన యోధాలు. నిజమైన, ఎందుకంటే 33 వెండి నాణాలకు ఇస్కరియోతు యోధ అమ్మేశాడో లేదో మనకైతే చూడలేదు, కానీ ఇప్పుడు మనము మాత్రము యేసు ప్రభువును అమ్మేస్తూనే ఉన్నాం. అందుకే చూడండి, బాగా గమనించవలసి అర్థం కావట్లేదు మీకు చెప్తాను చూడండి. చూడండి బాగా, అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు చూడండి బాగా నండమ్మా, 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును దేనంట? సత్యం అంటే వాక్యము. వాక్యము నమ్మేస్తారా? ఇప్పుడు నమ్మినరా? ఊరు కొంటారా మేడ? కొంటారా మీరేమన్నా? మళ్ళా మీరు పోయి కూలికి బోధించే వాళ్ళు అది వేరు, అక్కడికి పోతే కుదరదు. వాక్యాన్ని ఎవరన్నా కొంటారా? అమ్మేస్తారా?
సత్యమును అమ్మివేయక దానిని కొని కొనాలంట. అమ్మకూడదంట, కొనుక్కోవాలంట. కొనుక్కోటానికి ఊరు అమ్ముతున్నారా? ఎంత బాగా ఆలోచించండి. అసలు సొలొమోను రాస్తున్నటువంటి మాటలన్నీ ఎందుకింత చక్కగా రాస్తున్నాడో కూడా అర్థం చేసుకోవాలి. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. ఎంత బాగా మాట్లాడాడు. కొనుక్కుంటున్నావా? అమ్మేస్తున్నాం. దేనికి అమ్ముతున్నాం? దేనికి అమ్ముతున్నాం? వీధులలోనంట, బాగానండి, వీధులలోనంట జ్ఞానం అంట ఏం చేస్తున్నదంట? బిగ్గరగా. ఎక్కడ? సామెతల గ్రంథం 8 అధ్యాయమా? 8లో అనుకుంటా చూడు. 8 1 చదవండమ్మా. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కనను రాజవీధుల వెలుగులోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల నొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. ఏమని? ఆ ఆ ఆ చాలు. ఎక్కడెక్కడ వినబడుతుందంట? వీధులలో, సంతలలో, రాళ్ళల్లో, వీధులలో, ప్రతి చోట నోరెత్తి మరి కేకలేస్తున్నాడంట. కానీ మనమేమో తెలుసా? నిమ్మక నీరెక్కినట్టున్నాం. అసలు మనకు సంబంధం లేదు. సంబంధం ఉందా? అసలు మనకు సంబంధం ఉందా? మీరు చెప్పండి. ఏమన్నా నేను అరిచేదానికి, ఆ బాక్సులు పెట్టిన దానికి, మీరు చేసే పనికి ఎక్కడన్నా సంబంధం ఉంటుందా? సౌండ్ తగ్గిమని మీరు మన అంట్లా బయట వాళ్ళు అంటున్నారు. ఏందిరా గోల, మాకు నిద్ర రాకుండా. మనకేం బాగా ప్రశాంతంగా నిద్ర అవుతుంది. ఎంతలా బాక్స్ కళ్ళ ముందు, చేతుల ముందు పెట్టినా కూడా ఎంత బాగా నిద్రపోతున్నాం చూడు మనం. హమ్మేశా దేనికి? అది ఏదైనా అనుకోండి మీరు. దాని దగ్గర ఫిల్ ద బ్లాంక్స్ అంటే కదా, ఏదైనా పెట్టుకోవచ్చు దాంట్లో. నిద్ర అనుకోవచ్చు, పని అనుకోవచ్చు, తిండి అనుకోవచ్చు, తిప్పలు అనుకోవచ్చు, సినిమాలు అనుకోవచ్చు, సీరియల్ అనుకోవచ్చు. దాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక్కటే పెట్టుకుంటే కుదరదు. మీ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? వెండి సత్యమును అమ్మి వెయ్యక. సత్యాన్ని అమ్మకూడదు, కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కుంటారు బంగారం చెప్పండి మీరు? పెట్టుకోవటానికా? మరి నీ దగ్గర ఉన్నదంతా పెట్టుకోలేదు ఎందుకని? ఇక్కడ ఊరికాలు లేదమ్మా. నిజంగా చెప్పండి మనస్ఫూర్తి, మా దగ్గర లేదు అని. ఒక్కళ్ళ కాడో ఇద్దరు కాడో కనీసం ఒకటో అరొకటి ఉంటాయిగా. మొత్తం దగ్గర ఉంటాయి, కొద్ది గొప్పలు ఉన్నాయి. కానీ ఏం చేసి నువ్వు దాచిపెట్టాం. ఎందుకు? మన అవసరాలు తీర్చాలంటే అది తీసుకెళ్లి బంగారు కొట్టు అదేది బ్యాంకులో పెడితే అప్పుడు ఆ డబ్బులు ఇస్తే మన అవసరాలు తీరుకుంటాయి. బంగారం వేసుకొని అలంకరించుకోవటానికి కొనుక్కునే వాళ్ళు 10% అయితే, తర్వాత అవసరానికి ఉపయోగపడుద్దని కొనుక్కునే వాళ్ళు 90% ఉన్నారు తెలుసా? ఎందుకమ్మా బంగారం కొనుక్కున్నారు, ఎందుకమ్మా ప్లాట్లు కొనుక్కున్నారు, ఎందుకమ్మా పొలాలు కొనుక్కున్నారు అంటే ఏమంటారు తెలుసా? రేపు ముద్ద పెట్టేది ఇయ్యే. అంతే కాదు. చాలా మంది పాపం అంటారు, మేము 5 ఎకరాలు కొన్నాం, 10 ఎకరాలు కొన్నాం, 4 సెంట్లు కొన్నాం, 10 ప్లాట్లు కొన్నాం. దేనికంటే రేపు ముద్ద పెట్టేది ఇయ్యే. అవును మరి. ఎంతో కష్టపడి సంపాదించిన నోట్లు కట్టలు తీసుకెళ్ళి ఒక 10 సెంట్లు స్థలం కొనుక్కున్నావు. ఎందుకంటే ఫ్యూచర్‌లో అవి బాగా డెవలప్ అయితే, ఎక్కువ డబ్బులొస్తే మేము బాగుపడాలని. బంగారం కొనుక్కున్నాం. రేపేదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తీసుకెళ్ళి తాకట్టులో పెట్టి డబ్బులు తెచ్చుకొని అవసరాలు తీర్చుకోవటానికి. అంతే కదమ్మా! ఇప్పుడు అయ్యే కదా. మీరు బంగారమైనా, పొలమైనా అంతే కదా. అవసరమే కాగానే ఆ పేపర్లు తీసుకుపోయి బ్యాంకులో పెడితే 10 లక్షలు, 20 లక్షలు లోన్ ఇస్తారుగా. ఆ లోన్ తెచ్చుకునేది మనం అవసరాలు తీర్చుకునేది, మళ్ళీ ఆ లోన్ తీసుకునేది అదే. అందుకోసమే. ఇప్పుడు ఎందుకని ఇది ఉపయోగపడుతుందంటే ఇందుకోసం, అవసరాలు తీర్చడం కోసమే. అవసరాలు తీర్చే వాటిని కొనుక్కున్నారు కదా. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకములో ఎటులు మీకు తెలుసు, కానీ సత్యము విలువ ఎలాంటిదంటే
పరలోకములో నీకు ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతుంది. అందుకని దాన్ని కొనుక్కోమన్నాడు. అందుకేమన్నాడు, నీకున్నదంతా అమ్మివేసి, ఉన్నదంతా అమ్మివేసి ఏం కొనుక్కోమన్నాడు? జ్ఞానమును కొనుక్కొనుము, సత్యమును కొనుక్కొనుము. సత్యమును అమ్మివేయకుండా కొనుక్కోండి అంటున్నాడు. కొనాలంటే ఎక్కడ దొరుకుద్దంటే, ఎక్కడ దొరకదు, దేవుని దగ్గరే దొరుకుతుంది. అదే ఏమన్నాడు, యెహోవా యొద్దనే అది దొరుకును. అందుకని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి తెలుసా? నీకు శరీరం సహకరించకపోతే శరీరాన్ని ఇబ్బందులు పెట్టైనా దేవుణ్ణి మొరపెట్టాలి. ఎంత మొరపెట్టాలి తెలుసు? ఎలా మొరపెట్టాలి తెలుసు? ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా ఒక 100-200 డబ్బులు అడిగారా? ఎప్పుడన్నా అడిగారమ్మా? మిమ్మల్ని ఎవరినన్నా అడిగారా? అంటే వాళ్ళ అవసరాల కోసం అడుగుంటారు. తాగుడు కోసము, లేకపోతే ఏదైనా వాటి కోసం అడుగుంటారు. అప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు నువ్వు పని మీద వెళ్ళిపోతుంటావు. నువ్వు ఎలా వెళ్ళిపోతుంటావు తెలుసా? నీ పని మీద అవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటావు. పొలమను ఎక్కడికి వెళ్ళిపోతుంటావు. అప్పుడు వాడి అవసరం కోసం వస్తాడు, నీ ఎమ్మడి పడుతుంటాడు, నాకు ఈ మయ్యమని. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ముళ్ళున్నాయి, ఇక్కడికి రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, చెప్పులు లేకుండా నడుచుకొని రావద్దులే, పో పో అంటే ముళ్ళు నన్ను ఏం చేయమంటాడు. అప్పుడు ముళ్ళు గుచ్చుకున్నా కూడా అది ఎడంచాది బీకేసి వస్తుంటాడు అందేమని. ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు ఏం కాదులే, ఎదురురాళ్ళు తగులుతుంటాయి, కాళ్ళన్నీ కూడా పుండ్లు కారిపోతుంటాయి, అయినా నువ్వు ఇచ్చేదాకా నీ ఎమ్మడి పడుతుంటాడు. ఇప్పుడు వాడు సాధించాడుగా. కానీ సత్యమును నువ్వు సాధించాలంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అయినా నువ్వు ఎనుకడి వేయకుండా దేవుణ్ణి అడుగుతూ సాధించాలి. అందుకని ఇక్కడ అదే రాయబడి తెలుసా? నీకున్నదంతా హెచ్చించి దాన్ని కొనుక్కోమంటారు. ఎందుకంటే చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి, బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటు తేనె దారల కంటెను మధురమైనది. ఏంటిది? దేవుని మాట, జ్ఞానం. అందుకే కదా పాట పాడుతుంటాం, జుంటు తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య నామమునే మరువజాలరు. జుంటు తేనె కంటే కూడా విలువైంది కాబట్టి యేసు ప్రభు సన్నిధిని మర్చిపోము. కాబట్టి మన జీవితాల్లో యేసు ప్రభువు కంటే విలువైనవి కొన్ని ఉన్నాయి, అందుకే మర్చిపోతుంటారు అప్పుడప్పుడు. అంతే కదమ్మా? అప్పుడప్పుడు మర్చిపోతుంటాం కదా. అందుకే ఇక్కడ అదే రాయబడింది, చాలా చక్కగా రాయబడింది. జుంటు తేనె దారల కంటది ఎంతో మధురమైనది, బంగారం కంటే మేలిమి, బంగారం కంటే అది ఎంతో విలువైనది అని రాయబడింది. అందువల్ల ఇక్కడ పౌలు గారు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, తెలివిని మరపెట్టి తీసుకో. తెలివి కొరకు మరపెట్టు, అడుగు, నాకు కావాలి ప్రభా, నాకు కావాలని. ఎందుకంటే ఈరోజు తెలివితో 1,00,000 2 లక్షలు సంపాదించి ఇవరన్నా ఒక 4-5 సెంట్లు ఫ్లాట్ కొన్నాడు అనుకో, మీ పిల్లలకి ఏం చెబుతారు? చూడ, ఎంత తెలివితో సంపాదించుకున్నారో చూడరా. రేపు ఆడురా బాగుపడితే నువ్వేం బాగుపడతా? అంతేనా చెప్తారు? ఏమైనా చెబుతారు మీరు? అంత తెలివికి బతుకుతున్నాడయ్యా. కనీసం ఇంటికాడ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఒక్క రూపాయి కూడా అడగకుండా తెలివితో బతికి ఎంత బాగా బతికాడు, పెద్దోడైపోయాడయ్యా. రేపు ఫ్యూచర్లో వాడి పిల్లలకు కానీ వాళ్ళకన్నా ఏదైనా ఇబ్బంది అయితే అవసరమైతే 1 ఎకరా పొలమే వాళ్ళ పిల్లలు చూపించుకుంటాడు. వాడికి ఏం కరువు? అంటే అది ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? బంగారం కంటే, వజ్రం కంటే, ఆస్తి ఐశ్వర్యం కంటే విలువైనది ఏమిటి తెలుసా? విలువైనది ఏమిటి? విజ్ఞానం, దేవుని మాట. ఎందుకు తెలుసు అంటే మీ అందరికి అర్థం కావటానికి చెప్తున్నాను. ఏలియా అని ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికి తెలుసమ్మా? తెలుసు కదా. ఈయన ఎక్కడెక్కడ సారేపతి ఎదవరాలని ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడు, తెలుసా? అక్కడ నేను ఏమి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేశం అంతా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ దేశంలో ఉన్న వాళ్ళకు బంగారం లేదా?
పొలాలు లేవా? ఆస్తులు లేవా? బంధువర్గం లేరా? మరి వాళ్ళెవరికి కూడా తిండి లేదు. పొలం తాకట్టు పెట్టుకొని బియ్యం తెచ్చుకొని తినొచ్చుగా? తాకట్టు పెట్టుకునేవాడు ఎవరు? బ్యాంకీలే దివాళెత్తిపోయినాయి. బ్యాంకీల దగ్గర కూడా డబ్బులు లేవు. పెద్ద పెద్ద ఉన్నోళ్ళ దగ్గర కూడా బియ్యం లేవు. నీ దగ్గర ఏముంది ఇప్పుడు? బంగారం ఉంది. ఇదిగో నేను బంగారం పెడతాను, కేజీ బంగారం ఇస్తాను, 1 కేజీ బియ్యం ఇవ్వమంటే ఏమన్నారు తెలుసా? నేను 10 కేజీలు ఇస్తాను, ఒక అర కేజీ బియ్యం ఇవ్వమంటారు. ఎందుకంటే బియ్యం లేవుగా అసలు. అర్థమైందా? బియ్యమే లేవు కదా! ఇప్పుడు అంతా కరువొచ్చేసింది. అందరూ గూడక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమైపోతున్నారంట? కుషించి నశించిపోతుంటే అక్కడ ఒక సందర్భం జరిగింది. అంటే ఆ సిట్యుయేషన్ కాదు, దాని తర్వాత ఒకటుంటదిలే. ఒక సందర్భం జరిగింది. ఏం సందర్భం జరిగిందంటే, ఒక ఆమొచ్చి రాజుతో చెప్తుంది. అది ఆ సిట్యుయేషన్, ఈ కరువు గురించి చెప్పడానికి అర్థం కావట్లేదు. రాజుతో చెప్తుంది. "రాజా, మా ఇద్దరికి నువ్వు తీర్పు తీర్చాలనొచ్చు." "ఏం తీర్పమ్మా?" అన్నది. "ఇదిగో మేమిద్దరము కరువులో ఉన్నాము. కాబట్టి నాకు, ఈమెకు చెరొక కుమారుడున్నాం. మేమొక తీర్మానం, ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు నా కుమారుడిని వండుకొని తిందాం. రేపు నీ కుమారుడిని వండుకొని తిందాం అన్నాం. కాబట్టి ఒప్పందం ఓకే అయింది. ఈరోజు నా కుమారుడిని వండుకున్నాం." మరుసటి రోజొచ్చింది. ఆమె కుమారుడిని ఇయ్యమంటే ఆమె ఇయ్యట్ల. రాజు ఏం తీర్పు తీర్చాలి? ఇప్పుడు చెప్పండి, ఏం తీర్పు తీర్చాలి? మా చెప్పండి, ఇప్పుడు రాజు ఏం తీర్పు తీర్చాలి? సొలొమోను చెప్పిన తీర్పు కాదిక్కడ. ఆ సొలొమోను ఏం చెప్పాడు? ఆ బిడ్డను చంపేయండి, చెరిసగం ఇయ్యమని ఆ తీర్పు కాదిక్కడ. రాజు ఏమని తీర్పు తీర్చాలి ఇప్పుడు. ఏం తీర్పు తీర్చాడు తెలుసా? లోపలికెళ్ళి గోజాడుతూ, "ఎందుకయ్యా నా దేశంలో ఇలాంటి కరువొచ్చింది? ఛీ! నా బ్రతుకు ఒక బ్రతుకేనా? ఎందుకు మేమిలా బతుకుతున్నామని" మొరపెడుతున్నాడంట. తీర్పు తీర్చడం కాదిక్కడ. దేశంలో ఏమి లేదంట? ఆహారం లేదు. దేశంలో సంపదుంది. దేశంలో ఏముంది? ధనముంది. దేశంలో బంగారం ఉంది. దేశంలో ఆస్తి ఉంది. దేశంలో ఐశ్వర్యం ఉంది. దేశంలో ధాన్యము లేదు. అర్థమైందక్క? అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు రేపు పొద్దున ఇయన్నీ అమ్మితే మీ దగ్గరకు నోట్లు కట్టలొస్తాయి. ఆ నోట్లు కట్టలు ఏమన్నా తింటారా? ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా చెప్పండి ఆడ? తినము కదా! మర్చిపోయామన్నా, షుగర్‌కేమో రూ. 500 నోటు, బీపీకేమో రూ. 200 నోటు, జ్వరానికేమో రూ. 100 నోటు తింటే బాగుండేటట్టుంటే మళ్ళీ తింటాం కదా! తినం. అది కడుపు నింపదు. కడుపు నింపేదేంటిది? ఆహారమే. అది రాగి సంగటైనా, వరి అన్నమైనా, లేకపోతే పాయసమైనా, పరమాన్నమైనా, బిర్యానీ అయినా, ఏదైనా అన్నమే తింటాము గానీ, ఇంకా ఏవి తినం. ఇప్పుడు ఏమి జరిగింది తెలుసు ఈళ్ళందరికీ? ఇలా జరిగిన సిట్యుయేషన్ తెలుసా? దేశంలో ఎంత కరువొచ్చింది. ఏ సారేపాతి ఎదురాలు ఉన్నటువంటి ఆ ఊర్లో చాలా కరువొచ్చింది. ఆ కరువులో ఏం జరిగిందంట చెప్పండి? ఆ కరువులో ఏం జరిగిందంట? ఆమె యొక్క బుడ్డిలో నూనె తగ్గిపోలేదు. తొట్టిలో పిండి అయిపోలేదు. ఎక్కడి నుంచి వచ్చిందిది? ఊర్లో జనాలందరూ ఏమనుకోవచ్చు? దేవుని ఆశీర్వాదం అని పర్లేదు మీరనుకుంటారు. ఇప్పుడు ఉన్నారక్క, మీరందరూ ఉన్నారు. ఏమనుకోవద్దు దయచేసి. ఇప్పుడు దేవుని పనిలో మేము వెళ్ళిపోతున్నాము. నేను పనికి పోవట్లేదు, పాస్టర్ పనికి పోవట్లేదు, మేము పనికి పోవట్లేదు. మాకు రోజు తినటానికి వస్తుంది, ఉండటానికి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. వీరేమనుకుంటారు, దేవుడు ఇస్తున్నారంటే దేవుడు ఏమైనా పైన దిగొచ్చి ఇత్తడా? అంతే కదండీ! అంతేననేది. ఇప్పుడు మనలో గూడా దేవుడిని నమ్ముకున్న మనలో గూడా అప్పుడప్పుడు డౌట్‌లొత్తాయి. దేవుడు ఏమైనా పైనుంచి దిగొచ్చి ఏమన్నా ఇత్తడా? ఏది మాకీయలేదే అని మనకొస్తది. ఇప్పుడు సారేపాతి విధవరాలు యొక్క తొట్టిలో, బుడ్డిలో నూనె ఎక్కడి నుంచొచ్చింది? పిండి ఎక్కడి నుంచొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు బాలేదులే, మీకు అర్థం కావట్లేదు చెప్తున్నాను. తొట్టిలో, బుడ్డిలో నూనె, పిండి ఎక్కడి నుంచొచ్చింది? పిండి తెత్తుంది, తరగట్ల. నూనె పోతుంది, అయిపోవట్ల. వాళ్ళందరూ అనుకుంటున్నారు మన దేశం మొత్తంలో ఎక్కడా ఏ గోధుమలు లేవు, ఎక్కడా ఎలవలు లేవు, ఎక్కడా నూనె గింజలు లేవు. కానీ ఈమెకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఆమె దగ్గరకు రావచ్చుగా? అందరూ రావచ్చుగా?
అమ్మ మాకు ఒక రొట్టె ఇవ్వమని అడుగుతుగా, మరి ఆమె అందరికి ఇయ్యాలా ఇవ్వకూడదా? ఇప్పుడు చెప్పండి, ఇయ్యాలా ఇవ్వకూడదా? ఇయ్యదు. ఇయ్యదు. అయిపోద్దని కాదు, అది నీకే వత్తది, మరో వాళ్ళ పెట్టడానికి రాదంతే. అర్థమైందా? అది నీకే, అది నీకే, అది నీదే. నువ్వు సంపాదించుకుంటే నీదే, పక్కన వాళ్ళు సంపాదించుకుంటే పక్కన వాళ్ళది. మీరు అనొచ్చు, పెట్టొచ్చు కదా, దేవుని ప్రేమ మనసు కలిగిందంటే. పెట్టాలని ఆమెకున్నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను చెప్పినన్ని రోజులు దాని విలువ తెలియక పోగొట్టుకున్నారు, ఇప్పుడు బోర పెట్టినా రానే. అర్థమైందా? ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను ఎగ్జాంపుల్ కోసం. బుద్ధి కలిగిన కణికలు, బుద్ధి లేని కణికలు. బుద్ధి కలిగిన కణికల దగ్గర ఏముంది? నూనె ఉంది. బుద్ధి లేని కణికల దగ్గర లేదు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఏమన్నారు? బుద్ధి కలిగిన కణికల దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం ఏమన్నారు? అందరు యేసు ప్రభు మనసు కలిగిన వాళ్ళేగా, కొద్దిగా ఇయ్యొచ్చుగా. ఏమన్నారు? మాకు కాదు, మీకు మాకు ఇది సరిపోదు, మీరే వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కొని రండి. మేము ముందే కొనుక్కున్నాం, మీరేమనుకున్నారు? వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు కొనాలన్నా ఉంటదా? కొనాలన్నా అమ్మేవాళ్ళు లేరు. అందుకే ఇక్కడ చెప్తాను, బైబిల్ గ్రంథం చెప్తున్నాడు, తెలివి అమ్మే సమయం ఇదే. రాజ వీధులలో, సంత వీధులలో మొరపెట్టే దినాలు ఇవే. ఇప్పుడే దీనిని నువ్వు పొందుకోవాలి. అర్థమైందా? పొందుకోవాలంటే మనం ఏమంటాం తెలుసా? ఎట్ట బతకాలయ్యా? అదే బైబిల్ చెప్పేది. లోకానికి, దేవునికి, ఇంకా బైబిల్ ప్రకారం సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. మీరు రెండు కావాలంటే మీ జీవితంలో మీరు ఉండలేరు అంతే. ఒకటే కావాలి, రెండు ఉండవు. ఇంకా చెప్పాలంటే ఒక వరలో రెండు కత్తులు వదగవు. ఒకటే ఉండాలి. అదే చెప్తుంది. ఆ దినమున, ఏ దినమది? యెహోవా ఉగ్రత దినమున నిన్ను రక్షించేది ఏంటిది? చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఏదో కొంపలన్నీ మునిగిపోయినట్టున్నాయి. ఆమేన్. నీ తెలివే నిన్ను రక్షిస్తది, నీ సత్యమే నిన్ను రక్షిస్తది, నీ జ్ఞానమే నిన్ను రక్షించది. నోవాహు జలప్రలయ కాలంలో అందరూ ఏదేదో చేస్తుంటే నోవాహు తెలివిగా బ్రతికాడు. ఆయన తెలివే ఆయన్ను. ఇప్పుడు నోవాహు మంచోడా చెడ్డోడా? కదా, మంచోడు కాబట్టి బయట వాళ్ళందరూ కూడా తలుపు తీయమని తట్టినా ఎమ్మటే పోయి తలుపు తీయాలనుకోండి. ఎంత మంచి మనసు! దేవుడు అన్నాడు, మీరు మంచోళ్ళురా, మీరు తీస్తారని మూసేసాడు, ఎప్పటికి తీయనీయకుండా చేశాడు. అర్థమైందా? మనం కూడా మంచి ప్రేమలే, మనం కూడా అంటాం, వీళ్ళని కూడా రక్షిస్తాం రేపు అంటాం. దేవుడు నీది నీకే, ఎవరు తీయదు. అది నీ ఆస్తి సంపాదిస్తే నీ బిడ్డలకు రావచ్చు, నీ ఆస్తి సంపాదిస్తే నీ భర్తకు రావచ్చు, నువ్వు ఆస్తి సంపాదిస్తే నీ భార్యకు రావచ్చు, నువ్వు ఆస్తి సంపాదిస్తే నీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకి రావచ్చు, కానీ నీ రక్షణ నీదే, ఎవరికి కాదు అది. మీరు చాలా అనుకుంటారు, నాకింత ప్రార్థన చేసుకుంటున్నాను, వీళ్ళు కూడా చేసుకుంటే బాగుండు అనుకుంటారు. నీది నీదే, నాది నాదే, అంతే కదా. ఆమె కొండలో, ఆమె బుడ్డిలో పిండి నూనె మాత్రం తరిగిపోవాలి, అన్ని దిక్కులు తరిగిపోయి. వీళ్ళందరికీ ఏమొక తేడేంది? ఆమేన్. మంచి మాట చెప్పారు. దేవుని యందు ఆ భయభక్తులు కలిగినప్పుడు ఏం చేసింది? తెలివి కొనుక్కున్నది. ఏం చేసింది? తెలివిని కొనుక్కుందిగా. ఏమిచ్చి కొనుక్కుంది? రొట్టిచ్చి కొనుక్కుంది. ఆ రొట్టిచ్చి కొనుక్కుంది. కొనుక్కున్నదే జీవితాంతం ఆమెను పోషించింది. ఈరోజు మనము కొనుక్కుంటున్న ఈ సత్యమే మనల్ని జీవితాంతం పోషిస్తుంది, జీవితాంతం. మరి మనం ఏం చేయాలంటే బాగా అర్థం చేసుకోండి. మనందరికి మీకు చెప్పడానికి ఒకటి ఏం చేస్తున్నానంటే, ఇది కొనాలంటే మనకు దీని విలువ తెలియాలి. విలువ తెలియకుండా దేన్ని కొనకూడదు, కొనలేం. అర్థమవుతుందమ్మా? ఎగ్జాంపుల్‌గా మీ ఇంట్లో ఒక అబ్బాయి చిన్న అబ్బాయి, ఒక 10, 20, 30 సంవత్సరాల వయసుకున్న అబ్బాయి మీ దగ్గర నుంచి ఒక 20 లక్షలు తీసుకుపోయి ఒక గోతం నిండా నల్ల బొగ్గులు తీసుకొని వచ్చిండనుకో, మీరేమంటారు? ఏమంటారమ్మా? నల్ల బొగ్గులు గోతం నిండా ఒక 20, 30 కేజీలు తీసుకొని 20 లక్షలు ఇచ్చి
20 కేజీలు నల్ల బొగ్గులు తీసుకొని వచ్చి ఇంట్లో పోసింది అనుకో, ఏంది అంటే 20 లక్షలు పెట్టి కొన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? నవ్వరు. దేనికిరా నీకు పిచ్చి పట్టేది ఏంది? బొగ్గు ఏం చేసుకుంటావు? అంతేనా కాదా? ఎందుకు ఇది అసలు ఏందిరా, అసలు నీకేమైందిరా, డబ్బులు ఏం చేసావు, అసలు ఊరు వాళ్ళు నిన్ను మోసం చేశారు అంటారు. అంతేనా? ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. అదే 20 లక్షలు తీసుకుపోయి 20 కేజీలు బంగారం కొనుక్కొచ్చిండు అనుకో, ఇప్పుడేమంటారు? తిక్కలోడు అంటారా? అబ్బా, 20 లక్షలకి 20 కేజీలు తెచ్చినవు, ఎడ తెచ్చినవురా? గ్రామే 10,000 ఉంటే ఎడ తెచ్చినవు? తెలివికి జోహార్. అంతే కదా? అదే 20 లక్షలు తీసుకెళ్ళి రక్షణ అనే వస్త్రాన్ని కొనుక్కొచ్చుకోవడం అనుకో, ఏమంటారు? ఏమంటారు చెప్పండి? వాళ్ళకి తెలియదు దాని విలువ. అర్థమైందా? మీకు బాగా అర్థం చెప్తాను అక్క. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీ బాధ నా బాధగా తీసుకుందాం. చూడండి, 20 లక్షలు తీసుకెళ్ళిన వాడు ఓరకనే దేన్ని కొనుక్కొని రాడు, దాని అనుకున్న విలువ వాడికి తెలుసు. మనకు తెలియని వాళ్ళకి ఏదంటే అది అనుకుంటారు. అంతేనా? ఇప్పుడు అప్పుడప్పుడు మీరు కొన్ని వస్తువులు కొంటారు, కొన్ని కొంటారు, పెద్ద కొన్ని అన్ని ఉపయోగపడేయే, కొన్ని ఉపయోగపడని ఉంటాయి. వాటి విలువ తెలిసినప్పుడు వాటి విలువ చాలా ఉంటుంది. మనము 100 రూపాయలు ఇస్తే అమెరికా వాళ్ళు $1 ఇస్తారు అంతే. దగ్గర దాపు 97, 98, 80, 90 మధ్యలో నడుస్తుంది అట్ట. మనం ఏమంటాం? 80 రూపాయలకి చిత్తు కాగితం ఎందుకు అన్నారు మీరు? డాలర్ తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసినోడు ఏమంటాడు? ఇది డాలరు. డాలరా గ్యాలరీ, ఇది ఏమని పోతే కొట్లో పోతే టీ ఎత్తరా? చెప్పండి, మరి తీరుతురా? ఆ కొట్లోకి ఒక $100 తీసుకుపోయి చీరల షాపులో తీసుకుపోయి చీర ఏమన్నా ఇస్తారా? కూరగాయల షాపు పోతే కూరగాయలు వస్తాయా? మరి ఎందుకని అది? అది ఇక్కడ జల్లదా? ఇప్పుడు చెప్పాలి, ఇక్కడ జల్లదా? ఆమేన్. అది ఎక్కడ మార్చాలో నీకు తెలియదు కనుక, దాని విలువ నీకు తెలియదు కాబట్టి ఏమంటావు? ఎందుకు నా పిచ్చి కాగితాలు పక్కన నొక్కమంటావు. కానీ వాడు తెలిసినోడు ఏం చేస్తాడు? నీ కాడ లచ్చన్న ఒకటే, నా దగ్గర 1000 ఒకటి అంట. 1000 కాగితాలు, $1000 అయిన ఒకటే, నీ 1,00,000 అయిన ఒకటే. అంతకంటే విలువైనది, బంగారం కంటే విలువైనది, వజ్రాల కంటే విలువైనది ఈ వాక్యం. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? ఆపదలలో నుండి విడిపించును. ఎంత బాగా రాయబడింది తెలుసా? కష్టాలలో నుండి తప్పించును, కరువులలో నుండి బయటికి నడిపించును. వీటన్నిటికంటే ముఖ్యంగా నరకములో నుండి తప్పించును అది. కానీ మనం ఏం చేస్తామంటే, అమెరికాలో కదా $87, $90, ఏడ మనకెందుకు దీన్ని అని పక్కనేసినాం అనుకో, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? రే పనికిరానోడా, దీని విలువ తెలియకుండా ఎందుకు పాడు చేసామంటారు తెలుసా? పరలోక విలువ తెలియని వాళ్ళు నిన్ను అలానే అంటున్నారు ఈరోజు. ఏం చేసుకుంటావు? నిద్రారాలు మానుకొని రోజు పోయి ఏం చేసుకుంటున్నావు, ఏం చేస్తావంటే, నిద్రారాలు మానుకోవటం వల్ల శరీరం బలహీనత వచ్చేదే. మనమే ప్రత్యేకంగా పుట్టల. రోజు దేవుని పనికి పోతే ఏమి కాదని చెప్పడం కూడా అజ్ఞానమే. మనమేం ప్రత్యేకంగా రాలా. మనుషులం కాబట్టి జలుబులు రావాల్సిందే, జ్వరాలు రావాల్సిందే, దగ్గులు రావాల్సిందే, నడుముల నొప్పులు రావాల్సిందే, కాళ్ళ నొప్పులు రావాల్సిందే, వామిటింగులు రావాల్సిందే, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే నిద్ర లేక. మనం వెంటనే ఏమవుతాము? అయ్యో పడిపోయామే, రేపేం పోదాములని ఆగిపోతాం. అంతే కదా? మంచాకు గొట్టన పోయి కళ్ళు తిరిగి పడిపోయి సూది వేసుకుని మరుసటి రోజు పోతాం. 500 విలువ తెలుసు కాబట్టి. పరలోకం విలువ తెలియదుగా? తెలుసక్క? ఈరోజు మీరు అందరు పనికి పోయి వచ్చినవే కదా, చాలా పని చేసి వచ్చారు. రేపు ఆదివారం కాబట్టి దేవుడికి స్తోత్రం. అదే రేపు సోమవారం అయ్యింది అనుకోండి, మళ్ళా పొద్దున్నే లేచిపోయి ఆ పొలాలలో అవన్నీ చేస్తే, నిన్న చేసినా అని ఈరోజు రెస్ట్ తీసుకుందామని అంటారా? అసలు రెస్ట్ అని నీ మనసుకు అనిపించిన మనసునే కొడతావా? పనుకాలంలో ఏమి రెస్ట్? ఈ పనుల కాలంలో ఏదా కూడా నిద్రపోతారు తెలివి ఉన్నోళ్ళు. ఈ పనుల కాలంలో ఏంది అసలు ఇది? అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీకు పరలోక విలువ తెలిస్తే, తెలివి విలువ తెలిస్తే, జ్ఞానము విలువ తెలిస్తే, వాక్య విలువ తెలిస్తే, దేవునికి విలువ తెలిస్తే,
అన్నీ పక్కన పెట్టేస్తావు. తెలియలా. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, అయ్యా వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమన్నా, నన్ను కూడా నువ్వు పాస్టర్లు కొంతమంది అంటారు, కొంచెం ఫోన్ చేస్తాను, పాస్టర్ గారు ఈరోజు నాకు నేను ఎవరిని ఏం మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది లేదు, వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు. అంతేనా కాదు? ఆ ఇబ్బంది అంతటిది, వాళ్లకు దాని విలువ తెలియనంతటిది. మర్చిపోయి మీరు దారిలో పోతారు, బాగా పనికి ముఖ్యమైన పని మీద పోతున్నారు, ఆడ అర్జెంటుగా నీళ్ళు కరెంట్ వచ్చింది, మొత్తం నీళ్ళు వేయాలి, మోటార్ ఆన్ అయింది, తొందరగా పోవాలి. ఈ తొందరగా పోతున్న సందర్భంలో నీ కాళ్ళ మీద తలెక్కిడి పెడుతుంది ఇంత లావున ఒకటి. ఏదో మనకెందుకురా, ఆ నీళ్లు పోతుంటుంది, ఎందుకని ఏం చేస్తావు, తొక్కేసి వెళ్ళిపోతావు. నీ భ్రమంతా దేని మీద ఉంది, పొలంలోనికి వెళ్ళి నీళ్లు కట్టాలి, దాని మీద దేని మీద లేదు. నీ వెనక ఒకడు తిక్కలోడు వచ్చి అది దేశం పోయి 10 కోట్లకు అమ్ముకుంటారు. అప్పుడు ఏమంటా, తినే రాత ఉండాలంట. తినే రాత లేదు, వేరే ఆశలు ఉన్నాయి కాబట్టి దీన్ని బాగొట్టా. వేరే ఆశల్లో తిరుగుతున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుండదమ్మా? అర్థం. అప్పుడప్పుడు అంటారు చూడండి, వేరే ధ్యాసలో ఉన్నాడు, భార్య పిల్లలు ఏం గుర్తుంటాడు వీడికి, వేరే ధ్యాసలో ఉన్నాడు, ఇవి గుర్తుంటాయా? టయానికి ఇంటికి రావాలి, బోధనాలి, నీళ్లు పోసుకోవాలి, భార్యతో ఉండాలి, పిల్లలతో మాట్లాడి ఉంటాయా? వేరే ధ్యాసలో ఉన్నాడు. ఏముంటాయి? మనుషులు కూడా ఒక వేరే ధ్యాసలో ఉన్నారు కాబట్టి పరలోకం విలువ తెలియాలా. అదే ఒక మాటలో చెప్పాలంటే, అది ఎప్పుడు పోద్దో అప్పుడు దీని విలువ తెలుస్తుంది. అది ఎప్పుడు పోద్ది? పోదా? నిజం చెప్పండి, పోదా పోద్దా? 100కు 100% పోద్ది. ఎందుకంటే ఒకడు తాగుబోతుడైతే జీవితాంతం తాగుబోతుడిగా ఉండాలని ఏం లేదు, మధ్యలో మారిపోవచ్చు. ఒకడు మంచోడైతే జీవితాంతం మంచోడుగా ఉండాలని ఏం లేదు, మధ్యలో కూడా తాగుబోతుడు కావచ్చు. కొంతమందికి అసలు తప్పే అలవాటు ఉండదు, మధ్యలో అలవాటు వచ్చారు. కాబట్టి అదే మీకు చెప్పేది ఇప్పుడంతా. మీకు, నాకు, నేను కూడా మీ అందరికంటే నాకు ఎక్కువ, మీకు కాదు, నేను ఎక్కువ బైబిల్ చదివేటప్పుడు నేను ఇదే తెలుసుకుంటాను. తెలివి విలువ నాకు తెలుసు, అందుకోసం ఏదైనా దానికోసం వెచ్చించు. ఏదైనా అది శరీరంలో బలం లేకపోయినా, శరీరంలో నిద్ర, అది జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటాను, అన్నం తింటాను, మీ ప్రార్థన. 3 రోజుల నుంచి అదే పని. ఈ వారం అంతా సాయంకాలము ప్రార్థన పోయే ముందే ఏదో ఒకటి తింటాను. టిఫినో లేకపోతే అన్నమో లేకపోతే ఏదో ఒకటి తింటాను, టాబ్లెట్ వేసుకుంటాను, ప్రార్థనకు వస్తున్నాను. జ్వరం లేదంటే ఉంది, లోపల ఉంటుంది అది. అది ఉందని మనం పండుకొని అనుకో, 3వ రోజు నన్ను తీసుకుపోయి అక్కడాడా ప్రకాశంలోనో సంఘమిత్రాలో నన్ను చేరితే మీరు అందరు పాస్టర్ గారికి బాగలేదని రావాలి, తప్పదు. వాడి కాడికి పోయి ఎమ్మటే బ్లడ్ టెస్ట్ చేయగానే ప్లేట్లెట్స్ పూర్తి తగ్గిపోయి నీకు నీరసం వచ్చేసినారు అంతే. కానీ మలబడితే ఏం చేయదు అది, మనం మలబడాలి దానికి మనం. వీళ్ళందరూ అంటారు వీళ్ళకి అంత లేదంటే, నిజంగా చెప్తున్నాను, కొద్దిగా బలహీనత వచ్చిందనుకో, మీరు మంచానికి అడ్డం పట్టరనుకో, పోయి బ్లడ్ టెస్ట్ చేపిస్తే మీకు లేనిపోయిన జబ్బులను నేను చెప్తాను. కళ్ళు మూసుకొని తినేయండి, ఏదైతే అది అవుతుంది. కామెర్లు అయితే కానీ నేను కొంపలే మునిగిపోతాయా? నేను మొన్న చికెన్ తిన్నా, అంతకుముందు చికెన్ తిన్నా, రాత్రి పెరుగుతో తిన్నా, నేను మొన్న తిన్నా, ఏం కాలేదే. ఐడియో ఊరు చూసిర్రు, ఈ భయమే సగం అయిపించేటట్టు చేసేది. అంటే చెప్తున్నాను ఎందుకు, బలహీనత అనేది శరీరాన్ని బలపరుచుకోవాలి. అది మీ ఇష్టం. నేను మీరు చేయమని చెప్పట్లే, మళ్ళా మీరు చేసి నేను చెప్పినారు నాకు అక్కడ చేసినాను మళ్ళీ నా మీదకి పెట్టద్దు మనందా. నా గురించి నేను చెప్తున్నాను, మీ గురించి నాకు వద్దు. అనుమానంతో తిన్నావు కాబట్టి డౌట్తో నువ్వు ఏం చేయవు. ఏంటంటే అనుమానంతో తిన్నావు, అంతా వచ్చేస్తుంది. కాబట్టి శరీరంలో డాక్టర్లు ఏం చెప్తారంటే, పుష్టిగా అన్నము ఆహారం తినండి, మీకు ఏ బలహీనత ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, భయపడి తినకుండా ఉంటాం. భయపడే ఆ భయం ఏం చేసిందంటే మనం దిగజార్చింది అందరికి. తినాల్సింది తినండి, తినకూడదు వద్దు. కడుపు నిండా తినమని ఎంత తినమనుకోండి, మటన్ చికెన్, మరుసటి రోజులే ఒక 4-5 నెలలు, ఒక 6 నెలలు పోయిన తర్వాత రిపోర్ట్ చూస్తే కొవ్వు ఎక్కువైంది, తగ్గించుకోమంటారు. ఊరక్క లేదక్క, ఇంత తింటారక్క, నువ్వు చూసినవా? అది ఎంత నేను చూస్తున్నాను కదా, నాకు తెలుసు కదా, అంటే మనమని కాదు, నేను చూసేవాళ్ళు పోతుంటా కదా, ఇంత తింటుంటారు. ఒక్కొక్కరు 4 బిర్యానీలు తింటున్నారు. వాళ్ళకి అరుగుద్ది, నీకు అరగదు. ఈ పక్కన ఒక సీసా పెట్టుకొని ఈ పక్కన బిర్యానీ ప్యాకెట్ అయిపోతూనే ఉంటాయి, ఇది ఆగుతూనే ఉంటారు. చూడలేదు?
ఎందుకు అరగదు? మనం భయపడుతుంటాం అదే ఇదని. వాళ్ళంటారు, "జ్వరం వచ్చిందిరా మందు తాగితే ఏమన్నా అవుద్దంటే" నాకేం కాదు, నాకు మందు జ్వరానికి మందే మందంట. చూడండి అదే కదా చెప్పేదాళ్ళు. మీరంటారు జ్వరం వచ్చింది పాపం ఎట్ట బాగలేదంటారు. మీరు అట్ట పొలానికి ఇట్ట పోయొచ్చేలోపు మళ్ళా తాగొచ్చుంటాడు ఇంట్లో. జ్వరం వచ్చింది నీకు తెలివనే లేదంటే పోయి చికెన్ కూడా తినొచ్చునని చెబుతాడు. ఇంకేం చేద్దాం మరి? వాళ్ళకి అరుగుతుంది మనకెందుకు అరగట్లేదు? కానీ నేనేం చెప్తున్నానంటే, నీ బలహీనత వాడి ఆయుధం. అందుకే నేనెప్పుడు కూడా మీకు అందరికి చెప్తున్నాను. సత్యం విలువ నీకు తెలియాలి. వాక్యం విలువ తెలిస్తే ఏదైనా వదిలిపెట్టేస్తాం. ఈరోజు మరెందుకు వదిలిపెట్టలేకపోతున్నారని తెలియాలి ఆ విలువ. అందుకే చెప్పాను చూడండి. నీళ్లు కట్టనపోతే ఎంతొత్తయి మొత్తం పండితే 2,00,000 వత్తయో, 1,00,000 వత్తయో. ఈ వజ్రం 10,00,00,000. కటక్కన వజ్రాన్ని చూసి ఆగిపోయి జేబులో పెట్టుకొనొచ్చి, ఆ పొలం ఎళ్ళిపోతే ఇంట్లో కూకో. దీని విలువ తెలిస్తే. ఇప్పుడు విలువ తెలియదు కాబట్టి కాలుతో తొక్కుకొని వెనకొచ్చినోడు కొట్టేస్తున్నాడు. దేవుడు కూడా అలాగనన్నాడు. అనేక మంది ఆయన కుమారుణ్ణి కాళ్ళతో త్రొక్కి వేస్తున్నారంట. విలువ తెలియక. నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా. చూడండి మీరు ఎక్కడికైనా ప్రార్థనకొస్తారు కదా! వచ్చిన తర్వాత ఈ ప్రార్థనకొచ్చినప్పుడు, ఈ ప్రార్థనకొచ్చి పాస్టర్‌ల పిల్లలు గాని, పాస్టర్‌ల భార్యలు గాని, పాస్టర్‌లకు సంబంధించినోళ్ళు గాని, ఆ కీబోర్డ్ వాయించోళ్ళు గాని, అప్పుడు దాకా పాటలు పాడి అయినుండి వాక్యం చెప్పే టయానికి మొత్తం మూసేసి బయటికి పోతుంటారు. వాళ్ళకి విలువ తెలియదు. మీరనుకుంటారు వాళ్ళే బయట తిరుగుతున్నారంటే, వాళ్ళు తిరిగితే నీకెందుకు? అదే గదా! మీకందరికి తెలుసు కదా! నేను అప్పుడప్పుడు అంటాను. ఒకళ్ళతో మనకు పని గాదు. నువ్వు ప్రశాంతంగా కూర్చొని నువ్వు సంపాదించుకో. రేపు నిన్ను కాపాడేదదే. వాళ్ళకి బాలేదు, వాళ్ళే లేదు మనమెట్టంటే? కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిందేంటంటే, నీకు వాక్యం విలువ తెలిస్తే, ఆ విలువ తెలిసి నువ్వు దాన్ని సంపాదించుకుంటే, అది నీకేమి నేర్పిస్తదంట? గంట 25 నిమిషాలు 20 నిమిషాలు చెప్పిన. ఆ! ఏంది? దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో నేర్పుతది. ఇంగంతే. దేవుని దగ్గర ఎలా బ్రతకాలో అదేనమ్మా రాయబడింది. చూడండి సామెతల గ్రంథము చదివిన వాక్యం అదే. సామెతల గ్రంథము 2 అధ్యాయము 5వ వచనమా? హ్మ్. నీవు గ్రహించదవు. ఆ! దేవుని గూర్చిన జ్ఞానం లభించును. దేవుని దగ్గర ఎలా నడుచుకోవాలో నీకు తెలుస్తదంట. ఇది సంపాదించుకుంటే. కానీ మనం ఇది తప్ప అన్ని సంపాదించుకుంటాము. ప్రార్థన దగ్గరకొచ్చిన తర్వాత ఒక అరగంట నిద్రపోతాము. ఒక అరగంట సెల్ ఫోన్‌లో ఫోనొత్తది. ఒక అరగంట ఆ సెల్ ఫోన్‌లో ఇది చూస్తుంటాం. ఒక అరగంట అటు ఇటు తిరిగొత్తాము. ఒక అరగంట అటు పోయొత్తాము. ఒక అరగంట పాస్ అంటాము. ఒక అరగంట అది అంటాము. ఇయన్నంటాము. అప్పుడే ప్రార్థన అయిపోయిందా? నువ్వు ఎంత తిరిగినవో తెలుసా? ఒకవేళ పనికి పోయినా కూడా తిరగవు గానీ 10 కిలోమీటర్లు తిరుగుంటావు ఒక్కోసారి పోయేది. కాబట్టి మీ అందరికి తెలియజేసిందేంటంటే, ఉగ్రత దినమందు నీ వెండి, నీ బంగారం నిన్ను రక్షించదు గానీ, దేవుని వాక్యమే నిన్ను నన్ను రక్షించేది. దాని కోసం ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధపడండి. ఓకే. అందరూ గూడక తల వంచితే ప్రార్థన చేస్తాను. అందరూ గూడక ప్రార్థన కొరకు సిద్ధపడదాం.